నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మీరు చాలా వీడియోస్లో చెప్పారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మంచి రిటర్న్స్ ఇస్తాయని చెప్పేసి. మరి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయంట, అసలు మంచిదే అంటారా? డెఫినెట్గా ఇండియా సంబంధించి మాత్రం స్మాల్ క్యాప్స్లో మైక్రో క్యాప్లో ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంత రిటర్న్స్ వస్తాయండి. మీరు డైరెక్ట్ స్టాక్ పిక్ చేస్తే లాస్ అవుతారేమో కానీ ఇండెక్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదా మ్యూచువల్ ఫండ్ రూట్లో కనుక వెళ్తే కనుక ద బెస్ట్ రిజల్ట్స్ ఎప్పుడు కూడా ఈ స్మాల్ అండ్ మైక్రోలోనే వస్తాయి అనమాట. ఎందుకంటే ఇండియా చాలా ఫుల్లీ డైవర్సిఫైడ్ ఎకానమీ. ఇది అది జియోగ్రఫీ పరంగా కావచ్చు, లేకపోతే పాపులేషన్ పరంగా కావచ్చు, రిక్వైర్మెంట్ చాలా యూనిక్గా ఉంటాయి అనమాట. అమెరికా లాంటి అడ్వాన్స్ కంట్రీలు ఏంటంటే మెగా క్యాప్సే బాగా పర్ఫామ్ చేస్తాయి, స్మాల్ క్యాప్స్ పర్ఫామ్ చేయవు అక్కడ. బట్ ఇండియా అలా కాదు, న్యూ లేటెస్ట్ టెక్నాలజీ మొత్తం కూడా స్మాల్ క్యాప్స్ నుంచి వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న డేటాలో 2019 దగ్గర నుంచి 2024 మధ్య మనం చూసామనుకోండి, 5 సంవత్సరాల ప్రోగ్రెస్లో 2019లో టెలికామ్ స్మాల్ క్యాప్లో ఉన్న స్టాక్స్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,400 కోట్లు ఉంది. 24లో అది 53,000 కోట్లు అయిందండి. అంటే 73% సిఏజారు. అంటే గ్రోత్ ఏ రేంజ్లో ఉండే చూసుకోండి. ఇంత గ్రోత్ నువ్వు లార్జ్ క్యాప్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. లార్జ్ క్యాప్లో ఇంత పెద్ద గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. భారతీయ ఎయిర్టెల్ డెవలప్ అవడానికి ఇంకా 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు పట్టిద్దండి. రిలయన్స్ డెవలప్ అవ్వాలంటే ఈజీగా 5 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే అవి ఆల్రెడీ చాలా పెద్దవి, అక్కడ నుంచి గ్రోత్ ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి. బట్ స్మాల్ క్యాప్లో ఏముందంటే అన్ని యూనిక్ ప్రొడక్ట్స్ అయ్యి చాలా కొత్త ప్రొడక్ట్స్, యూనిక్ ప్రొడక్ట్స్ అనమాట అవన్నీ. సో న్యాచురల్గా గ్రోత్ ఉంటుంది, ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది అనమాట వాటికి. అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ చూసామనుకోండి, స్మాల్ క్యాప్లో వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ 7,000 కోట్లు ఉండేది, ఇప్పుడు చూస్తే అది 50,000 కోట్లు అయింది. గ్రోత్ చూడండి, అంటే 48% చొప్పున సిఏజార్ పెరుగుతుంది ఆ సెక్టర్ స్మాల్ క్యాప్స్లో. ఇంత ఫాస్ట్ గ్రోత్ మళ్ళీ అగైన్ లార్జ్ క్యాప్లో ఉండవు. అలాగే టూరిజం సంబంధించి కావచ్చు, కన్జ్యూమర్ డ్యూరబుల్ కావచ్చు, ఏరోస్పేస్ డిఫెన్స్ కావచ్చు, మెజారిటీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మొత్తం కూడా మిడ్ స్మాల్లే ఉన్నాయండి 90% ఇండియాలో. అది మోస్ట్ హ్యాపీనింగ్ సెక్టర్. ఇది గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ కంపెనీస్ మొత్తం డిఫెన్స్ అన్ని ఇస్తున్నారు. అంతెందుకు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అన్ని కూడా అన్ని స్మాల్ మిడ్డే ఉన్నాయి ఇండియాలో, లార్జ్ క్యాప్ ఒక్కటి కూడా లేదండి. అందుకని గ్రోత్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సెక్టార్స్ స్మాల్ అండ్ మైక్రో మిడ్లో ఎక్కువ ఉంటుంది, లార్జ్ క్యాప్ లేదు. ప్రాబ్లం ఏంటంటే లార్జ్ క్యాప్ అంటే ఇండియాలో 100 ఇంకా ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో 100 కంపెనీస్ లార్జ్ క్యాప్ అంటే అంత డెఫినేషన్ మార్చటల్లా. అందుకని ఎక్కువ గ్రోత్ అంతా స్మాల్ క్యాప్స్లో ఉంటుంది అనమాట. అంటే మోర్ ఎవర్ ఈ ఇండెక్స్లో కూడా ఎక్కువ స్టాక్స్ ఉంటాయి. అందుకని న్యాచురల్గా ఎక్కువ ఉన్నప్పుడు ఏముంది, రిస్క్ తగ్గిపోద్ది, మినిమైజ్ అవుద్ది అనమాట. అందుకని ఇండియా సంబంధించి మైక్రో అండ్ స్మాల్ క్యాప్స్లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. బట్ వాలటిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సైజ్ తక్కువ కాబట్టి పట్ట స్టార్ట్ అయితే ఫస్ట్ ఫిగ్గా లోవర్ సర్క్యూట్కి వెళ్ళిపోతాయి అనమాట. అందుకని వాలటిలిటీ ఎక్కువ, రిటర్న్స్ ఎక్కువ. బట్ ఇండివిజువల్ స్టాక్స్ మాత్రం ఈ ఏరియాలో పిక్ చేయమాకండి. ఏమవుతుందంటే ఏదైనా బ్యాడ్నెస్ వచ్చింది అనుకోండి, కంటిన్యూస్గా 10-20 లోవర్ సర్క్యూట్ పడతా ఉంటాయి అనమాట. అందుకని ఇండివిజువల్ స్టాక్స్కి రికమెండబుల్ కాదు. బట్ ఇండెక్స్ వైజ్, మ్యూచువల్ ఫండ్ వైజ్ మాత్రం ఎక్కువ రిటర్న్స్ రావాలి అంటే మాత్రం బెటర్ టు గో ఫర్ స్మాల్ అండ్ మైక్రోస్, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళాలంటే లార్జ్ క్యాప్ కి వెళ్ళొద్దు అంటారు. లార్జ్ క్యాప్ కి వెళ్తే అంటే ఏంటంటే రిటర్న్స్ మీకు ఎంత కావాలని దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. మీకు ఎక్కువ రిటర్న్స్ కావాలంటే డెఫినెట్ గా స్మాల్ అండ్ మైక్రోనే. ఎక్కువ రిటర్న్స్ రావాలి అనుకుంటే నాకు అట్ట కాదు, స్టేబుల్ రిటర్న్స్ కావాలి అండ్ తక్కువ వచ్చినా పర్వాలేదు, నాకు స్టేబుల్ రిటర్న్స్ కావాలనుకుంటే మరి దాని గోపర్ లార్జ్ క్యాప్. స్టేబుల్ గా కావాలంటే లార్జ్ క్యాప్. ఇక్కడ ఏంటంటే ఒక మన వాళ్ళు ఎక్కువ సార్లు ఒక రిటర్న్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తారండి, రిస్క్ ఇంపార్టెన్స్ ఇవ్వటల్లా. రిస్క్ ఏంటంటే టెంపరీగా ఎంత కింద పడింది, టెంపరీగా ఎంత కింద డ్రా డౌన్ అవుతుంది అనమాట. లార్జ్ క్యాప్స్ తక్కువ డ్రా డౌన్స్ తోటి తక్కువ రిటర్న్స్ ఇస్తాయి, స్మాల్ క్యాప్స్ ఎక్కువ డ్రా డౌన్ తోటి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. కాబట్టి మీకు రిటర్న్స్ ఫోకస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా స్మాల్ మైక్రో. బట్ నాకు బ్యాలెన్స్ అప్రోచ్ కావాలంటే దాన్ని మూవ్ టు ది మిడ్ అండ్ లార్జ్ కి మూవ్. స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ కి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు ఏంటంటే ఇండియాలో ఉన్న ఈ ఇండెక్స్ మొత్తం మేనేజ్ చేసేది IISL అనమాట. అది ఎవరి కంపెనీ అంటే NSE అండ్ CNX కలిపి జాయింట్ వెంచర్ అనమాట. IISL డైరెక్ట్గా S&P వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఇండెక్స్లో మొత్తం మెయింటైన్ చేసేది అనమాట. ఏ ఇండెక్స్లో ఎన్ని స్టాక్స్ ఉండాలి, ఎంత వెయిటేజ్ ఉండాలి, ఎప్పుడెప్పుడు రీబ్యాలెన్స్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. లార్జ్ క్యాప్ అంటే టాప్ 100 మాత్రం మనం లార్జ్ అనాలి. దాని తర్వాత ఉండే 150 కంపెనీస్ని మిడ్ క్యాప్ అంటాం. మిడ్ క్యాప్ కన్నా కింద ఉన్న వాటిని 250 కంపెనీస్ని స్మాల్ క్యాప్ అంటాం. ఆ స్మాల్ క్యాప్ కన్నా ఇంకా కింద ఉన్న 250 కంపెనీస్ని మైక్రో క్యాప్ అంటాం. అంటే సైజ్ వైజ్ గా డిఫరెన్స్ తప్ప క్వాలిటీ వైజ్ కాదు, ఫండమెంటల్ వైజ్ కాదు. చాలా మంది ఫండమెంటల్ వైజ్ అనుకుంటారు, స్టాక్ ప్రైస్ వైజ్ అనుకుంటారు. ఆ రెండు కాదు, కంపెనీ ఓవరాల్ సైజ్. ఇక్కడ కంపెనీ ఓవరాల్ సైజ్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ది స్టాక్స్ ఇన్ ద కంపెనీ ఇంటూ అంటే కరెంట్ షేర్ ప్రైస్ అనమాట. అప్పుడు మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ అర్థమైంది. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకులు ఇచ్చినప్పుడు
లార్జ్, మిడ్, Mid. స్మాల్, మైక్రో ఇలా వస్తున్నాయి అనమాట. స్మాల్ క్యాప్ లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అంటే డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో ఎక్కువ రిటర్న్స్ వస్తుంది, బట్ డ్రాడౌన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో దాని డిసడ్వాంటేజ్ అంటే డ్రాడౌన్సే. ఎప్పుడైనా ఇండివిజువల్ స్టాక్స్ నాలెడ్జ్ లేకుండా స్మాల్ క్యాప్ లో పిక్ చేయకూడదు, స్మాల్ మైక్రోలో, ఎందుకంటే వాల్టిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇండెక్స్ లో బ్లైండ్ వెళ్ళొచ్చు మనం, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మీకు వస్తుంది యావరేజ్ మీద. నిఫ్టీతో పోల్చుకుంటే లిటరలీ డబుల్ వస్తుంది అంటే ఊహించుకోండి మీరు ఇంకా లాంగ్ టర్మ్ లో. సో యూనిక్ గా ఉంటాయి కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళాలంటే మనం స్మాల్ Yeah. టర్మ్ అనేది. బట్ డైరెక్ట్ స్టాక్ పికింగ్ కాదు, ఎస్, మ్యూచువల్ ఫండ్ అండ్ ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్ పికింగ్ లో. థ్యాంక్ యూ సార్. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.